వెండి మార్కెట్లో చోటు చేసుకున్న అనూహ్య పతనం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తుంది. కిలో 4 లక్షల మార్కును అందుకున్న వెండి కేవలం ఒక్క రోజులోనే 25% కుప్పకూలింది. 3 లక్షల స్థాయికి చేరడం మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద దిద్దుబాటుగా నిలిచింది. వెండి ధరలు ఇంత వేగంగా పడిపోవడానికి ప్రధానంగా 3 అంతర్జాతీయ కారణాలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్ గా కెవిన్ వాష్ ను నామినేట్ చేయడంతో మార్కెట్ సమీకరణలు ఒకేసారిగా మారిపోయాయి. కెవిన్ వాష్ కఠిన ఆర్థిక విధానాల వైఖరి కలిగిన వ్యక్తిగా పేరు పొందారు. ఆయన రాకతో వడ్డీ రేట్లు పెరుగుతాయన్న అంచనాలతో డాలర్ ఇండెక్స్ బలపడింది. సాధారణంగా డాలర్ విలువ పెరిగినప్పుడు బంగారం, వెండి వంటి లోహాలపై ఒత్తిడి పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర కూడా సుమారు 9% వరకు క్షీణించాయి. వెండి ఇప్పుడు బంగారం కదలికలను మరింత వేగంగా అనుసరిస్తుంది. అందుకే బంగారం కంటే వెండిలో పతనం మరింత తీవ్రంగా ఉంది. గత కొన్ని నెలలుగా వెండి అద్భుతమైన లాభాలను అందించింది. ధరలు గరిష్ట స్థాయికి చేరగానే భారీ ఇన్వెస్టర్లు ఒకేసారి తమ లాభాలను నగదుగా మార్చుకోవడం ప్రారంభించారు. ఒకేసారి భారీగా అమ్మకాలు జరగడం వల్ల ధరలు కుప్పకూలాయి. వెండి ధరలు అమాంతం పడిపోవడంతో ఇప్పుడు కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశమా లేదా ముప్పుగా మారనుందా అనే సందేహం మొదలైంది. వెండి మార్కెట్లో పతనం ఇప్పుడు ప్రారంభమైంది. అమెరికా డాలర్ బలోపేతం అవడం, అంతర్జాతీయంగా లాభాల స్వీకరణ జరగడంతో మరింత ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ధరలు ఒక నిర్దిష్ట స్థాయి వద్ద స్థిరపడే వరకు కొత్తగా భారీ పెట్టుబడులు పెట్టడం రిస్క్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత కొన్ని నెలలుగా వెండి ధరలు అసాధారణంగా పెరిగాయి. ఏ ఆస్తి అయినా ఇంత వేగంగా పెరిగినప్పుడు ప్రైస్ కరెక్షన్ అనేది సహజం. ప్రస్తుతం జరుగుతున్నది అదే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ధరలు మరింత దిగివచ్చి 2.5 లక్షల నుంచి 2.8 లక్షల మధ్య స్థిరపడే అవకాశం ఉందని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. మీరు 3 లేదా 5 ఏళ్ల కాల పరిమితిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ పతనం మీకు ఒక వరం. ఎందుకంటే సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్, సెమీ కండక్టర్స్ తయారీలో వెండి వాడకం విపరీతంగా పెరిగింది. గడిచిన 5 ఏళ్లుగా వెండి ఉత్పత్తి అంటే డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇది దీర్ఘకాలంలో ధరలు మళ్లీ పెరగడానికి దోహదపడుతుంది.